రే నాకు చాలా ఆకలిగా ఉంది, ఎక్కడ తినే కన్నా పిలుచుకొని పోను రా. తినేకే కదా, సర్లే పోదాం పారా. ఏందో ఒకటి చెప్పండి రాకలేదా. రే ఏందో ఒకటి ఎందుకురా, ఇక్కడ దిల్కుష్ బిర్యానీ మండి ఫుల్ ఫేమస్, అది చెప్దాము అన్న. 2 దిల్కుష్ బిర్యానీ, 2 మంది విత్ ఎక్స్ట్రా తందూరి స్పెషల్. జల్దీ తీసుకురండి అన్న. ఓకే సార్. కుమ్మండ్రా ఇంకా. అబ్బా ఏంద్రా ఎట్లా తింటున్నారు వీళ్ళు, ఎప్పుడు తిండేదేమో ఈ నాయల్లో. అబ్బా మనిషిని అసలుకి వీడు తినడరా నా కొడకలరు. రే రే పరుగు పోతుంది, మెల్లికి తినరా. రే మంది బిర్యానీ, దిల్కుష్ బిర్యానీ ఏమున్నాయిరా టేస్ట్. ఏంది ఎప్పుడు వచ్చేసి చెప్పిన వెంటనే ఫుల్ సాటిస్ఫైడ్ రా నవాజ్. అందుకనేరా ఇక్కడ పిలుచుకొని వచ్చినది, కడుపు ఫుల్ అయిపోయిందిరా. రే అందరూ ఫోన్ పే వేసేయండి, బిల్ కట్టేస్తా. వేసేసాను చూడరా. వచ్చినా లేరా. రే నాకు బాత్రూమ్ వచ్చినట్లుంది, నేను వెళ్ళొస్తా, 5 minutes ఇక్కడే కూర్చోండి. రే త్వరగా వచ్చేరా. A few moments later. సార్ బిల్ సార్. రే ఏంద్రా వీడు ఇంతసేపు అయినా రాలేదు. రే నువ్వు తీసుకురాకురా. రే వాడు బాత్రూమ్ లో లేడు, బయట బండి కూడా లేదురా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినట్టున్నాయి. ఒక్క నిమిషం ఉండరా, వానికి ఫోన్ చేస్తా. The number you are calling is currently switched off. ఎట్లరా ఇప్పుడు? స్విచ్ ఆఫా? బయటికి వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం పదరా. బాబు బిల్ కట్టినారమ్మా మీరు? ఇదే కరెక్ట్ నాకేదిరై. మీ అవ్వ చెత్తనా కొడుకులారా, ఇరికి చెల్లిపోతారా నాకు. ఎవరు లేదే షాప్ లో, ఏమన్నా తీసుకుందాం ముందు. అన్న ఒక సిగరెట్ ఇన్నా. సిగరెటా? అమ్మయ్య మనకు కాదులే. ఈ ఆడుందబ్బా సిగరెట్, అమ్మయ్య ఈడుందిలే. ఇదిగో అన్నా. ఎంతన్నా? 30 రూపాయలు అయిందా? సరేనా. సర్లేరా డబ్బులు కట్టేస్తా. ఏందబ్బా ఫోన్ పే పని చేయడం లేదు, నెట్ స్లో ఉందేమో. రే ఏంద్రా లోపల బయట తిరుగుతున్నావు? రే ఫోన్ పే పని చేయడం లేదురా. అవునా, ఎట్లారా ఇప్పుడు? సర్లేరా ఈ సిగరెట్ ఆ లేస్ ఎనికి ఇచ్చేద్దాము. రే లేస్ తినేసాను కదరా. ఏం మనిషిరా నువ్వు. సర్లేరా మరి నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటాయి కట్టేద్దాము. రే నాతో కూడా లేవురా. అన్న ఫోన్ పే పని చేయడం లేదు, నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్కనే అన్న, పోయి డబ్బులు తెచ్చిస్తాను. అదంతా కాదు, నా డబ్బులు కట్టేసి అక్కడన్నా పో. రే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా. మా దగ్గర సెల్ తప్ప ఏమీ లేదన్నా. సర్లే అదే ఇచ్చిపో. 60,000 నా సెల్. సర్లేనా జాగ్రత్తగా పెట్టుకున్నా, తెచ్చిస్తా డబ్బులు కదరా. అబ్బా సిగరెట్ కోసం అయితే సెల్లే దొరికింది, నేను జంపు. ఇదిగో నా డబ్బులు. అన్న ఆ సెల్ ఇచ్చేనా, వెళ్ళిపోతాము. ఎందుకు డబ్బులు ఇచ్చినావు? ఎందుకు సెల్ అడుగుతున్నావు? ఇందాకే కదా నా వేరే పిల్లడు ఉండే, సెల్ ఇచ్చిపోయినా అన్న డబ్బు. నాకు అర్జెంట్ పని ఉండి బయటికి పోయింటి. నువ్వు ఎవరికి ఇచ్చినావు సామి? ముందే ఏరియాలో దొంగలు ఎక్కువ. అంటే మా 60,000 సెల్లు జంపా. మా షాప్ లో మావే దండి పోయినాయి. జగమే మాయా. చేత్తనా కొడుకా. పదరా 60,000 సెల్లు పోయినాయి నా కొడుకా. అన్నా 2 టీ. ఓకే సార్. కళ్ళు నెత్తినిక్కినాయా నీకు? టీ ఎట్లేలో తెల్దా? రే రే కూర్చోరా. రే ఉండరా. పొరపాటున పడిపోయింది సార్, సారీ సార్. రే ఎందుకురా అలా చేసుకున్నావు, పెద్ద చిన్న లేకుండా. ఆ పని చేసుకునే వాళ్ళకి ఏం తెలుసా ఈ బట్టల వాల్యూ? బ్రాండెడ్ రా, మింద పోస్తే ఊరికే ఉంటానా? అలా అనకురా, వాళ్ళు కూడా ఒకప్పుడు జమీందారులే, కానీ కొన్ని పరిస్థితులు బాగలేకపోవడం వల్ల వాళ్ళు ఈరోజు ఇలా పని చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి టైం వస్తుందో తెలియదురా. మనం డబ్బులు ఎంత సంపాదించినా చివరికి మిగిలేది మనుషులేరా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సారీ అన్న, ఏదో పొరపాటున చేసేసుకున్నాను. అరే రే ఇవన్నీ సహజమే సార్, జరుగుతాను. మనిషికి మంచి తోడుండాలి. దయచేసి అలా ఎవరిని కింద చూపు చూడకండి, అందరినీ గౌరవించండి. రే బన్నీగానికి నా మీద చాలా నమ్మకం ఎక్కువరా. నాకు నమ్మినట్లు మన బ్యాచ్ లో ఎవరికి నమ్మరు తెలుసా? అబ్బా అంత లేదు గానీ నేనంటే చాలా నమ్మకం వాడికి. ప్రూవ్ చేద్దామా? సరేరా, నేను వానికి విషయం కనిపించినా కూడా ఏం చెప్పడు వాడు. వాడు నా ఫ్రెండ్ రా, నా కోసం ఏమని చేస్తాడు. నేను కల్పించిన తర్వాత కూడా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడురా. సరేరా, నువ్వు గెలిస్తే నేను పార్టీస్తున్నా, అదే నేను గెలిస్తే నా పార్టీలే రే. సరేరా ఉండు, వానికి ఫోన్ చేస్తా. హలో హలో చెప్పరా నవాజ్. రే బన్నీ ఆడున్నావురా? బయట ఉన్నారా? పార్క్ కార్డ్ వచ్చేయి. సర్లే వస్తాను. రారా తిందువు. బంతినే పిలిచినారా ఇడికి? ఏదో క్యాజువల్ గా పిలిచినాం రా, బండు తిను. రే నా తీసుకోరా. రే నా తీసుకోరా. రే ఏదో ఒకటి లేరా. ఏంద్రా?
అంతగా ఏం చేసినావురా వానికి? నీ అబ్బా చెత్తనా కొడుక నోరే మూపిస్తావు కదా వానికి. ఎంత పని చేసినారా? ఉండరా వానికి హాస్పిటల్ గానీ తీసుకెళ్తా. పా. రే మరి నేను బెట్టి తెలిసినా కదరా, నా పార్టీ సంగతి ఏంది? హాయ్ రా. హాయ్ రా. హలో, ఏదో ఒకటి వంట చేయమ్మా. దాన్ని కూడా ఫోన్ చేసి అడగల్లా? రే ఏమైందిరా? ఏం లేదులేరా. ఏంది మనం ఫోన్ చేసుకుంటా? తినేకి ఏం చేయాలని అడిగినానులే. రోజు చేసేది పప్పన్నమే కదా, ఏమైనా అడిగితే స్పెషల్ గా బిర్యానీ చేసి పెడతావా? లేదు కదా, ఫోన్ పెట్టే. ఏందిరా అలా విసుకుంటున్నావు? ఏందోరా మా అమ్మ మాటికి కాల్ చేస్తే తాయిస్తుంది. దాంట్లో తప్పేముందిరా? నీ మీద ప్రేమతోనే కదా అడుగుతానేది. నీకన్నా అదృష్టం ఉందిరా. అమ్మ చేతి వంట తినలేని వాడిని అడుగు, ఆ బాధ ఎలా ఉంటుందో. అవునరా నిజమే. మా అమ్మకి హెల్త్ బాగాలేక చాలా సంవత్సరాలు అయిందిరా. మా అమ్మ చేతి వంట ఎలా ఉంటుందో నాకు తెలుదురా. ఆ బాధ ఏందో నాకు తెలుసురా. ఇందాక విసుక్కొని మాట్లాడినావు కదరా అమ్మతో. ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు, నీ మీద ప్రేమే చూపిస్తుంది కానీ నువ్వు అలా మాట్లాడినావని చెప్పి దూరం చేయదురా. అదిరా తల్లి ప్రేమ అంటే. అమ్మకి వెళ్ళి సారీ చెప్పు. అవునరా నిజమే, నాకు అన్నీ ఉండి ఇంత తప్పు చేశాను. ఫస్ట్ వెళ్ళి అమ్మకి సారీ చెప్తాను. ఏ బాబు, హా అన్నా. 2 మ్యాంగో జ్యూస్ తీసుకొని రా. హా సరే అన్నా. ఏం బాబు ఇంకా రెడీ అయిందా లేదా? ఫస్ట్ వాళ్ళ మేము వచ్చిండేది. అన్నా కొద్దిసేపు ఇచ్చేసా అన్నా. ఏంద్రా మాకే కొద్దిసేపు అంటావు? హా, అన్నా అయిపోతుంది అన్న, 2 minutes అన్నా. ఇదిగో అన్న డబ్బులు. అన్నా 2 గ్రేప్ ఇన్నా. ఇంకా ఎంతసేపు బాబు? ఇప్పుడే జ్యూస్ ఏవా? అన్నా ఇస్తున్నా అన్నా. నా కొడక నీదేస్తావా? ఏంద్రా అలా కొట్టాయన్నా? కళ్ళు కనపడవారా? సారీ అన్నా, తప్పైపోయింది. ఎందుకు బ్రదర్ వాళ్ళతో అలా కొట్టించుకున్నారు? ఎవరు వాళ్ళు? అంటే అన్న, మనం ఒకరి కింద పని చేస్తే వాళ్ళు మనకు చిన్న చూపే కదన్నా చూసేది. అలాంటప్పుడు ఇక్కడ పని వదిలేచ్చు కదన్నా. ఈ కాలంలో మా లాంటి వాళ్ళకి పని దొరికేది చాలా కష్టం అన్నా. అలాంటిది ఈ సమయంలో నేను పని వదిలేస్తే మా ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుందన్నా. దయచేసి అలా ఎవరిని చిన్న చూపు చూడకండి, ప్రతి ఒక్కరిని గౌరవించండి. చెప్పండి బ్రో, ఏం చేయాలా? హెయిర్ కట్ చేయాలా బ్రో? కూర్చోండి బ్రో, చేద్దాం. ఎంత బ్రో? చేంజ్ లేదు బ్రో. కొనిలే, టిప్ పెట్టుకో. సారా పోదాం. పదరా. A few moments later. రే బండి ఆపరా, వాటర్ బాటిల్ తీసుకుందాం. బాబు ఒక వాటర్ బాటిల్ ఇమ్మా. అన్నా అన్నా ఆగలేదని ఏమైనా ఉంటాయి అన్నా. అన్నా అన్నా ఏ చేతివా? రే ఏమైందిరా అలా దుబ్బినావు? డబ్బులు లేవన్నా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. నా రేంజ్ ఏంది, వాన్ రేంజ్ ఏంది? నమ్మిచ్చి చేస్తే ఊరుకుంటానా? డబ్బులుంటాయి లేకపోతే సైలెంట్ ఉండు. అలా దొబ్బితే ఎలా చెప్పు? ఇందాక షాప్ లో టిప్ అని చెప్పి డబ్బులు ఇచ్చావు కదరా, అదే డబ్బులు వీళ్ళకి ఇచ్చింటే 2 రోజులు అన్నం తినేవాళ్ళరా. ఇంకోసారి ఇలా తప్పు పనులు ఎప్పుడు చేయొద్దురా. ఇదిగో బాబు, కడుపు నిండా అన్నం తిను. మనమంతా మనుషులం అనేది ఎప్పుడూ మర్చిపోకండి. ఎంత ఎదిగినా ఒదిగుండాలి.